భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే, భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. ఈ సీమాలెన్ని గడిచినా తోడైన మా తల్లి దేశమొక్కటే. ఈ సీమాలెన్ని గడిచినా తోడైన మా తల్లి దేశమొక్కటే. వేషాలు వేగాలు వేరు తోచినా వారు వీరంతాను భారతీయులే, భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. నదులతో గిరులతో నిండియున్నది, పాపాలను కడిగేటి పుణ్యభూమిది. నదులతో గిరులతో నిండియున్నది, పాపాలను కడిగేటి పుణ్యభూమిది. ధర్మములన్నీ తెలిసి ఉన్నది, ఈ దేశ ఖ్యాతులను నిలుపు సోదరా. ధర్మములన్నీ తెలిసి ఉన్నది, ఈ దేశ ఖ్యాతులను నిలుపు సోదరా. భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. All of you welcome. అనిరా చారిటబుల్ ట్రస్ట్ జరుగుతున్నటువంటి ఉగాది పురస్కారాలను ఇచ్చేసినటువంటి టీచర్, లెక్చరర్స్, డెడికేట్స్, ఎవ్రీబడి వెల్కమ్. దయచేసి గమనించగలరు, అవార్డీస్ అందరూ కూడా మీ కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. బయట ఉన్నటువంటి వారు కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా చాలా ప్లేస్ ఉన్నది, ప్లీజ్ దయచేసి గమనించగలరని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. గురుదేవా మమ గురుదేవా, గరుడ గమన తవ చరణ కమల నిగమన శిలసతు మమ నిత్యం, మనసిలసతు మమ నిత్యం. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. జలజనయన విధి నముచిహరణ ముఖ విభుద వినుత పద పద్మా, విభుద వినుత పద పద్మా. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. శంఖ చక్రధర కృష్ణ దైత్యధర సర్వలోక శరణా, సర్వలోక శరణా. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. అగణిత గుణగణ శరణ శరణ విదలిత సురరి భుజాల, విదలిత సురరి భుజాల.
మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా భక్తవర్యమిక భూరి కరుణయా పాటి భారతీ తీర్థం పాటి భారతీ తీర్థం మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా. ఇక్కడికి వచ్చిన అందరూ విద్యాభూషణ అవార్డు, విద్యారత్న అవార్డు కూడా వీళ్ళంతా ఫ్యూచర్ లో కూడా పద్మభూషణ్ లాంటి అవార్డు పొందాలని, వాళ్ళ సర్వీసులతో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. దైవ రూపులు జ్ఞానదాతలు, గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. దైవ రూపులు జ్ఞానదాతలు, గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. దైవ రూపులు జ్ఞానదాతలు, గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. అనిరా చారిటబుల్ ట్రస్ట్ మరియు రాజమహేంద్రవరం నుంచి ఎడ్యుకేషన్ స్పెషల్ విద్యారంగ పత్రిక శ్రీ జమ్మా రమేష్ రాజా గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఉగాది పురస్కారంలో భాగంగా విద్యాభూషణ్, విద్యారత్న అవార్డులు అందుకునేటువంటి గురువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసినటువంటి వారందరినీ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. మరి ఈ అనిరా చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పాలంటే 90 మంది వృద్ధులకు మరి ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి శ్రీ టి కృష్ణారావు గారు 90 మంది వృద్ధులకు చేయూతను అందజేస్తూ 220 మంది పేద విద్యార్థులకు మరి విద్యలో వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి శ్రీ టి కృష్ణారావు గారికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందరి తరఫున తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి స్టేజ్ అలంకరించవలసిందిగా శ్రీ చందు సాంబశివరావు గారు, అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో, నాసా జనసేన పార్టీ నాయకులకు సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, మాజీ చైర్పర్సన్, మహిళా కమిషన్ వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ సిహెచ్ఏ రామరాజు గారు, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జిఎం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ దాసరి సత్యానందం గారు, పాలక మండలి సభ్యులు, ఆంధ్ర యూనివర్సిటీ వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పి రామకృష్ణరాజు గారు, అకస్మాత్ జిల్లా సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే టి వెంకటరాజు గారు, డైరెక్టర్, సుమేధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, రాజమహేంద్ర వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పుష్పమాలను చేస్తా కూర్చున్నాను. వారందరినీ కూడా మరి రమేష్ గారు, శ్రీ జీవి సుందర్ గారికి పుష్పమాలను చేసి ఉన్నారు. అలాగే మీరందరినీ వారిని ఏర్పాటు చేసినటువంటి సుఖాశీల్లో కూర్చోవలసిగా కోరుచున్నాను. అనిరా చారిటబుల్ ట్రస్ట్, రాజమండ్రి ఎడ్యుకేషన్ స్పెషల్ విద్యారంగ వారపత్రిక ఎడిటర్ శ్రీ జమ్మా రమేష్ రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు గురువులకు సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, వారి పురస్కారాలకు విచ్చేసినటువంటి వారందరికీ కూడా శుభ స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ఉగాది పురస్కారాల్లో భాగంగా వారికి విద్యాభూషణ్, విద్యారత్న అవార్డును అందజేస్తున్నాం. అలాగే మరొక ప్రత్యేక అతిథి డాక్టర్ కె దత్తయ్యరాజు గారు, కరస్పాండెంట్, విశిష్టాంత చైతన్య స్కూల్స్, అన్నమయ్య జిల్లా, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అందరినీ మీకు ఏర్పాటు చేసినటువంటి ఆసనాల్లో సుఖాసీనులు కావాల్సిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. మరి విద్యారంగంలో ఎన్నో సేవలు చేసినటువంటి ప్రైవేటు రంగ కరస్పాండెంట్లు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వివిధ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా అటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో
విశిష్టంగా సేవలు అందిస్తున్న వారిని ఎన్నుకొని ఈ రోజు ఈ యొక్క గుంటూరులో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అనిరా చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు విద్యారంగ వారపత్రిక ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు కార్యక్రమాన్ని మరి ఏర్పాటు. రాష్ట్రపతి గారికి మరి గురువులందరి తరఫున ఒక చిహ్నంగా వారికి పుష్పమాలను చేయవలసిగా కూర్చున్నాను. ఆ పట్టానికి జనసేన నాయకులు వారికి సహకరించవలసిందిగా ఆశీర్వైనటువంటి మిగతా అతిథులను కూడా కోర్చు మాజీ రాష్ట్రపతి గారికి, మాజీ ఉప ప్రధాని గారికి, మాజీ ఉప ప్రధాని వారి యొక్క జయంతి సందర్భంగా వారికి కూడా పుష్పమాలలు పట్టానికి సమర్పించవలసిన కోరుచున్నాం. తర్వాత మరి ముఖ్య అతిథుల యొక్క అనుమతితోటి జ్యోతి ప్రజ్వలన కూడా గావించవలసిన కోరుచున్నాను. నిర్వాహకుల్ని జ్యోతి ప్రజ్వలనకి ఏర్పాటు చేయవలసిన కోరుచున్నాం. మన ముందుకు ఇప్పుడే విచ్చేసినటువంటి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్ వారికి సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. వారికి జమ్మా రమేష్ గారు సాదర స్వాగతాన్ని తెలియజేశారు. మేడం గారికి సభ తరపున మరొకసారి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మహిళా శిరోమణి, మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్ సర్వం సాయంకాల దీపం నమోస్తుంటే మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దీపంతో ప్రారంభించుకుని ఆ యొక్క జ్యోతి ప్రజ్వలనతోటి ఆ దీప జ్ఞాన జ్యోతులు అందరిలో వెలగాలని ఈ రోజు జ్ఞాన జ్యోతుల్ని అందరికీ అందిస్తున్నటువంటి ఉపాధ్యాయునికి నిర్వహించేటువంటి కార్యక్రమంలో మొదటిగా మనము జ్యోతి ప్రజ్వలనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. మహిళా శిరోమణి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు మరియు శ్రీ చంద్ర సాంబశివరావు గారు తదితర అతిథులు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. దీపం పరంజ్యోతి బ్రహ్మ దీపమోపహం దీపేన సాధించే సర్వం సాయంకాల దీపం నమోస్తుంది. దీపానికి అందరూ నమస్కారం చేసి దీపకాంతుల్ని ఈ యొక్క సభలో దర్శనాలని కోరుకుంటాం. Thank you, Madam and sir. Please take your seats. మీ యొక్క ఆసనాల్లో ఆశీర్వాదం కావాల్సిన కూర్చొని మరి ఈ రోజు ఎంతో సుదినం రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గరలో అజరామణిగా అనిరా చారిటబుల్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ స్పెషల్ విద్యారంగ వారపత్రిక రాజమండ్రి వారి యొక్క సంయుక్త నిర్వహణలో ఈ యొక్క జరిపించాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కాబట్టి వారి యొక్క ద్వితీయ సుపుత్రుడికి ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథుల చేతుల మీదుగా అబ్బాయిని ఆశీర్వచనం చేయాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కాబట్టి కేక్ కటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా నిర్వాహకులు కోరుచు చేస్తూ వారి బంధువులు, వారి తల్లిదండ్రులు మరియు సోదరులతో సహా పాల్గొంటూ ఆత్మీయ అతిథుల చేతుల మీదుగా శుభాశిస్సులు తెలియజేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ చిరంజీవి చౌదరి, లిఖిత్ చౌదరి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఇప్పుడు ముఖ్య అతిథులు మాట్లాడాల్సిన కూర్చున్నాం. సభను ఇస్రో నాసా వారిని పార్టీ నాయకుల వారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిన ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి గురువులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి,
పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది సందర్భంగా అనీరా ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన పురస్కార గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరినీ ప్రోత్సహించడానికి చేసినటువంటి పెద్దల్ని వాళ్ళ కొలీగ్స్ కూడా మరొకసారి పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే చారిటబుల్ ట్రస్ట్ తరఫున డాక్టర్ కృష్ణారావు గారు, కృష్ణ చౌదరి గారు, అలాగే అనిత గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించిన ఇలాంటి ప్రోగ్రామ్స్ అందున 2 రాష్ట్రాల నుంచి 30 మంది పైగా ఈ పురస్కార గ్రహీతలు వచ్చారని తెలుస్తుంది. వారి వచ్చినటువంటి వారి బృందాలకు అందరికీ కూడా ఆహ్వానం పరుస్తూ అసలు ఈ పురస్కారాలు ఎందుకు, గురువు అంటేనే దైవంతో సమానం, దేవుడికి ప్రత్యేకంగా పురస్కారాలు కావాలా అన్న సమస్య కూడా వస్తుంది. చాలా మంది దీన్ని చర్చిస్తున్నారు. పురస్కారాలు మనం ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, గురువులకు ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలి. దాని మీద నా ఉద్దేశం, నాకు అర్థమైంది నేను చెప్పాలని అనుకున్నాను ఈ సందర్భంగా. నేను ఇక్కడ చాలా మంది కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో, చాలా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుంటారు, పనిచేస్తుంటారు, పెట్టుకుంటారు, వేరే విద్యా సంస్థలు కాబట్టి గురువులు అంటే ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గురువుల పాత్రను మాత్రం మనందరం కూడా ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో. గురువు అంటేనే చీకటిని పారదోలేవాడు, అజ్ఞానాన్ని పారదోలేవాడు అని అంటున్నాం. మనందరికీ గురువులు ఉన్నారు, మనకి శిష్యులు ఉన్నారు, మనం సంవేర్ ఇన్ బిట్వీన్ ఉన్నాం. ఎవరు కూడా అల్టిమేట్ గురువు ఎవరు లేరు. మేబీ మహాదేవుడిని అల్టిమేట్ గురువు అంటారేమో, లేదా కృష్ణుడిని అల్టిమేట్ గురువు అంటారేమో నాకు తెలియదు. కానీ మనందరికీ కూడా మనకి గురువు ఉంటాడు, సైమల్టేనియస్ గా మన దగ్గర మనల్ని అనుసరిస్తున్నటువంటి శిష్య బృందం కూడా ఉంటుంది. ఏదేమైనా మనకు ఒక గురుస్థానం వచ్చింది అంటే ఆ గురుస్థానాన్ని గురించి అంటే ఆ స్థానం ఇచ్చిందంటే సొసైటీ మన మీద బాధ్యత పెరిగింది అనేది మొదటి ప్రస్తావన. ఆ బాధ్యతని కాపాడుకుంటూ మీరు ఆ బాధ్యతని కాపాడుకోవాలని పదే గుర్తు చేయడానికి సమాజం చేసే పనుల్లో ఈ పురస్కారాలు కూడా ఒకటని నా అభిప్రాయం. మిమ్మల్ని పిలిచి గురువు గారు మీరు బాగా చేశారు, 10 మందికో 100 మందికో 1000 మందికో ఈ సంవత్సరం పాటు మీరు జ్ఞానాన్ని పెంచారు, సన్మార్గంలో నడిచేలాగా చూశారు, మన సమాజానికి ఉపయోగపడే సభ్యులుగా, సిటిజన్స్ గా తీర్చిదిద్దారు, కాబట్టి మీకు బాగా చేశారు, కాబట్టి మీకు మా తరఫున అభినందనలు, ఎదు చిన్న పురస్కారం కృతజ్ఞతగా అనేది ఈ కార్యక్రమం. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరు ప్రత్యేకంగా గురువులుగా గుర్తించబడతారు. మనందరం కళ్ళు మూసుకుంటే మన జీవితంలో మనకి 20 మందో 30 మందో 50 మందో 100 మందో మనకి వేరే సబ్జెక్ట్స్ టీచ్ చేసి ఉంటారు డైరెక్ట్ గా ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. సమాజంలో అనేక మంది ఉంటారు మనకి పెద్దవాళ్ళు అంట, వాళ్ళని వాళ్ళ ప్రత్యేకంగా గురువులు అనకపోయినా కానీ మన పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు. పాఠశాలలో, కాలేజీల్లో టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ పదవి ఏదైనా కానీ, పొజిషన్ ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా మనకి టీచర్సే. కానీ మనం కళ్ళు మూసుకుంటే మనకు వాళ్ళందరూ కనపడరు. వాళ్ళలో 2, 3, 4 మాత్రమే కనపడతారు. ఆ 2, 3, 4 టీచర్స్ మనకి ఏం చేసి ఉంటారు, ఎందుకు వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటాం అన్నది ఐ థింక్ ఇలాంటి సందర్భాల్లో మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనం కూడా కొంతమంది టీచర్స్ మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా మంచి టీచర్స్ గా మరి మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాకు తోచింది నేను చెప్తున్నాను. నా దృష్టిలో మంచి టీచర్ అంటే ఎవరు? నేను ఇక్కడ కాలేజెస్ లో చదువుకున్నాను, ఇంజనీరింగ్ చేశాను, యుఎస్ లో ఎంఎస్ చేశాను, పిహెచ్డి వర్క్ చేశాను, ఎంబీఏ చేశాను. నేను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా సిస్టమ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను. కాబట్టి నాకు మేబీ హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్ నా లైఫ్ లో డైరెక్ట్ గా నాకు తెలుసు, హండ్రెడ్స్ లో తెలుసు నాకు. అలాగే నేను ఇస్రో అక్కడికి వెళ్ళిన తర్వాత నాసాలో పనిచేశాను కాబట్టి ఇక్కడ ఇస్రోలో పనిచేసేటప్పుడు, నాసాలో పనిచేసేటప్పుడు అవి ట్రెడిషనల్ కంపెనీ లాగా ఉండవు. అవి కూడా ఒక యూనివర్సిటీ వాతావరణమే ఉంటుంది.
అక్కడ పనిచేసే సీనియర్ సైంటిస్ట్ అందరినీ కూడా జూనియర్స్ గురువులుగానే భావిస్తారు, టీచర్స్ గానే భావిస్తారు, బాసులుగా భావించరు. అసలు ఆ పదజాలాలు కూడా ఉండవు. మేనేజర్లని, బాస్ అని కూడా ఆ పదాలు కూడా వాడు. ఎప్పుడు కూడా ఆయన చాలా సీనియర్ సైంటిస్ట్, మనం కొత్త కావచ్చు అనే భావంలో ఎవరికి వాళ్ళకి పైన ఒక గురుస్థానంలో కొంతమంది సైంటిస్ట్ ఉంటారు. అది కూడా యూనివర్సిటీ వాతావరణం. ఇంతమంది మధ్య చదువుకుని పనిచేసి నేను గమనించిన ఒకటి రెండు మంచి లక్షణాలు ఏంటంటే, ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి పై స్థాయి వరకు, స్థాయి డజంట్ మ్యాటర్, ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తారో, ఎవరైతే ఆ స్టూడెంట్స్ తో పర్సనల్ గా అభిమానంగా ప్రోత్సహించే విధంగా ఉంటారో వాళ్ళని ఆ స్టూడెంట్ గుర్తుపెట్టుకుంటారు. మీరు మిగతా సబ్జెక్ట్స్ లో మీరు పిహెచ్డీ చేసి ఉండొచ్చు, చాలా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, మీకంటే పెద్ద స్థాయిలో జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని మంచి గురువుగా వాళ్ళు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పిల్లవాడు కూడా నన్ను ప్రోత్సహించినందుకు, నాతో బాగా మాట్లాడినందుకు, నాతో చనువుగా ఉన్నందుకు, నన్ను తప్పు చేసినా రైట్ చేసినా ధైర్యం చెప్తూ నువ్వు బాగా చేశావు అంటున్నందుకు ఆ టీచర్ను గుర్తుపెట్టుకుంటాడు. ఆ టీచరే లైఫ్ లాంగ్ ఆ స్టూడెంట్ కి టీచర్ గా, గురువుగా ఒక భక్తి భావంతో ఆ ప్లేస్ లో ఉంటాడు. కాబట్టి ఎవరు కూడా వీళ్ళు మంచి గురువులు, పిహెచ్డి ఉందేమో, ఆయన బర్క్లీ యూనివర్సిటీలో చదివాడేమో, ఆయన ఎక్కడ ఐఐసి బెంగళూరులో చదివాడేమో అనే అపోహ మనకు అవసరం లేదు. అక్కడ చదువుకుంటేనే, అంత పెద్ద స్థాయిలో ఉంటేనే వాళ్ళు పెద్ద టీచర్లు అవుతారనే గ్యారంటీ కూడా ఏం లేదు. ఒక మంచి ఉదాహరణ ఈ సందర్భంగా, మనకు ఉన్న గురువుల్లో అతి మంచి గురువు, అతి పెద్ద గురువు నా అభిప్రాయం, మనం చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళలో డాక్టర్ అబ్దుల్ కలాం. నిజంగా ఆయన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో చదవలేదు. హీ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ స్టూడెంట్ ఇన్ ఎ వే. ఆయనకేం పేటెంట్స్ లేవు. ఆయన ఐఎస్ఆర్ఓలో పనిచేస్తున్నప్పుడు కానీ, డిఆర్డిఓలో పనిచేస్తున్నప్పుడు కానీ ఆయన కంటే పెద్ద పై వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేశారు, వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ సైంటిస్ట్ వాళ్ళు. కానీ సారాభాయ్ గారు, ఇందిరాగాంధీ గారు, ఆనాడు ఉన్న పెద్దలు అబ్దుల్ కలాం గారు ఈ చిన్న కుర్రాడిని ఎస్ఎల్ఈ ప్రాజెక్ట్ కి మేనేజర్ గా ఎన్నుకున్నారు. ఎవరికి అర్థం కాలేదు ఈయనకి ఏముందని. ఈయన ఏదో పిండి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నాడు, ఏదో ఎంటెక్ చేశాడు, చిన్నగా ఉన్నాడు, అంత పెద్దగా నోటెడ్ సైంటిస్ట్ ఏమి కాదు. మరి ఈయన్ని తీసుకొచ్చి మొట్టమొదటి రాకెట్ లాంచ్ ప్రయత్నంలో, ఎస్ఎల్విలో సాటిలైట్ లాంచ్ వెహికల్ కి ఆయన్ని మేనేజర్ చేశారు. కానీ అదే మనిషి ఆ పొజిషన్ లో నుంచి సెంట్రల్ డైరెక్టర్ గా, ఆర్గనైజేషన్ చైర్మన్ గా, సెక్రటరీ టు డిఫెన్స్ మినిస్ట్రీగా, తర్వాత ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా కూడా ఎన్నిక కాబడ్డాడు. ఏమై ఉంటది మ్యాజిక్ ఏమై ఉంటది? ఆయన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆ మ్యాజిక్ ఏంటి. ఆయనలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఈగో కాన్సెప్ట్ ఆల్మోస్ట్ జీరో. మనిషి అనేవాడికి ఈగో ఉంటుంది, నేనేం కాదంటలేదు. కానీ ఆయనలో, మనందరి మధ్యలో ఆయన్ని కూర్చోబెడితే ఆయనలో ఈగో అన్నది జీరో. రెండవది, మీరు టెక్నీషియనా, ఇంజనీరా, సైంటిస్టా, చిన్న పెద్ద అనేది ఆయన మనసుకు అర్థం రాదు. మీరు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ఆయన మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాడు. మీరు ఎవరైనా సరే, మీరు సెంట్రల్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఆయన చిన్న ఇంజనీర్ అయి ఉండొచ్చు, కానీ ఆయన మనసులో ఎప్పుడు కూడా మీకేమన్నా అసిస్ట్ చేయాలేమో, మీకేమైనా కావాలేమో అన్న ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ ఆయన పెద్దవాళ్ళతో అలా ఉంటున్నాడు, మరి చిన్న వాళ్ళతో ఎలా ఉంటున్నాడు అనేది కూడా క్వశ్చనే కదా. లోయెస్ట్ ర్యాంక్ మాకు, మనం అంటాం కదా ఆఫీసులో అటెండర్స్ అంటాము, డ్రైవర్స్ అంటాము, టెక్నీషియన్స్ అంటాము, వీళ్ళందరికీ కూడా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సాధ్యమైనంత వరకు అందరింటికి వెళ్ళేవాడు, వాళ్ళ పిల్లల బాగోగులు చూసేవాడు, వాళ్ళ అమ్మ నాన్నల బాగోగులు చూసేవాడు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ సంగతులు తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు.
ఇప్పుడు మరి అబ్దుల్ కలాం గారిలో మనం ఏం చూడాలి? అబ్దుల్ కలాం గారిని గొప్ప సైంటిస్ట్ అనుకోవాలా, గొప్ప మానవతావాది అనుకోవాలా? గొప్ప సైంటిస్టు అని ఎవరినంటారో నాకు తెలియదు, కానీ గొప్ప మానవతావాది అవడం మాత్రం చాలా చాలా కష్టం. కాబట్టి ఆయన ఎక్కడ పనిచేసినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా, రాజకీయాల్లో ఉన్నా, ప్రెసిడెంట్ గా ఉన్నా, ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా కార్యక్రమాల్లో సిల్వర్ ఓక్స్ అని చెప్పేసి ఒక స్కూల్లో నాకు తెలిసిన వాళ్ళది, అది మా ఫ్రెండ్ వాళ్ళది, ఎవరో 3rd గ్రేడ్ స్టూడెంట్ లెటర్ రాసిందట, మీరు మా స్కూల్కి రావాలని. ఆయన హైదరాబాద్ సిల్వర్ ఓక్ స్కూల్ కు వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ 3వ తరగతి అమ్మాయి ఉత్తరం రాసింది. అంటే ఇక్కడ 3వ తరగతి మీరు చీఫ్ మినిస్టరా, మీరు పొలిటీషియనా, మీరు ఇండస్ట్రియలిస్టా అనే భావం ఆయనలో లేదు. ఆమె ఇన్వైట్ చేసింది. ఆ రోజున ఆయన ఖాళీ ఉంది. ఒక 3 నెలల తర్వాత, 2 నెలల తర్వాత ఆ డేట్ లో అమ్మాయి పేరు రాసుకుని మీ స్కూల్కి వస్తానమ్మని సిల్వర్ ఓక్ స్కూల్కి వచ్చాడు ఆయన. అలాగే షామీర్పేటలో ఒక నర్సింగ్ స్కూల్లో, మెడిసిటీ వాళ్ళ మెడికల్ కాలేజ్ నర్సింగ్ స్కూల్లో ఎవరో ఒక స్టూడెంట్ రాశారని చెప్పేసి షామీర్పేట వచ్చాడు. ఆయన చనిపోయే వరకు అదే చేశాడు కదా. ఆయన చివరికి చనిపోతున్న రోజు కూడా ఎక్కడున్నాడు? ఎవరో కాలేజీ వాళ్ళు ఎవరో ఇన్వైట్ చేశారని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే చనిపోయాడు. ఆయన మనం గురువు అన్నావా? అనొచ్చా? అబ్దుల్ కలాం గారిని గురువు అనొచ్చా? అబ్దుల్ కలాం గారిని గురువు అనొచ్చా? నాట్ ఫర్ హిస్ టీచింగ్, నాట్ ఫర్ నేను టీచర్ అనుకోవాలి అంటే, నేను ఒక గురుస్థానంలో నిలబడాలంటే నా మీద చాలా బాధ్యత ఉంది అన్న విషయం ముందు మనకు అర్థం కావాలి. తర్వాత నేనే ఇగోతోటి చిన్న పెద్ద అనుకుంటూ అరే అటు జరుగు, అరే ఇటు జరుగు అనుకుంటూ డామినేట్ చేయాలని ట్రై చేస్తే నాలో గురువు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఇగో అయితే బాగా ఉంది. సో యూ విల్ నెవర్ బికమ్ సంబడి హూమ్ యువర్ స్టూడెంట్స్ రిమెంబర్. మీ స్టూడెంట్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకున్న చెడుగా గుర్తుపెట్టుకుంటారు. ఆయన రెగ్యులర్స్ గా బిహేవ్ చేసేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, అలా గుర్తుపెట్టుకుంటారు మేబీ. బట్ ఆప్యాయంగా ప్రేమతోటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. సో నేను చూసిన మా టీచర్స్ అందరిలోకి నాకు గుర్తున్న ఆ 4-5 ఎందుకు గుర్తున్నారని అప్పుడప్పుడు ఆలోచిస్తాను. వాళ్ళేమో నిజంగా నాకు చాలా విషయాలు నేర్పించారా? నేను ఎందుకు టీచర్స్ సంగతి మాట్లాడేసరికి నాకు సొంత రాధాకృష్ణమూర్తి గారు గుర్తొస్తాడు, అక్కడ ప్రొఫెసర్ జిమ్ మారిస్ గుర్తొస్తాడు, ఇంకొక ఆయన గుర్తొస్తాడు, కానీ 5-6 గుర్తొస్తాడు. కానీ నాకు మరి 100 మంది టీచర్స్ టీచ్ చేశారు, అనేక సబ్జెక్ట్స్ టీచ్ చేశారు. దాంట్లో వాళ్ళకి అనేక డిగ్రీలు ఉన్నాయి, మంచి పేరు ఉంది, కానీ వాళ్ళు నా మనసులో గుర్తురారు. దాని మీద కొద్దిగా ఆలోచన చేస్తే అది అవసరము అని నాకు అనిపిస్తుంది. ప్రతి టీచర్ లో కూడా ఆ భావం చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది. ఇవాళ అనీరా ట్రస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకోవడంలో, మీరు వాళ్ళకి గుర్తు రావడంలో కూడా దీని పాత్ర ప్రధానంగా ఉంటది అని నేను నమ్ముతున్నాను. అంటే మీ మీద ఈ బాధ్యత ఇంకొద్దిగా పెడుతున్నారు వాళ్ళు. ఏమంటే ఒక ట్రస్ట్ గా, ఒక చారిటబుల్ ట్రస్ట్ గా మేము 10 మంది కమిటీ సభ్యులను కూర్చొని ఇదిగో వీళ్ళందరూ స్కూల్స్, కాలేజెస్ అనుకుంటా లిస్ట్ చేస్తే మాకు వీళ్ళల్లో ఎంతో మాకు మంచి భావనలు కనపడుతున్నాయి. దీన్ని ఒక వ్యాపారంగానే చూడలేదు. వ్యాపారం అయితే ఇరుకొచ్చాము. దీంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన డైరెక్టర్స్ ఉన్నారు. మీరు సర్వైవల్ కోసం మీరు ఛార్జ్ చేస్తూ ఉండొచ్చు, పిల్లల దగ్గర ఫీజులు తీసుకుంటూ ఉండొచ్చు. అది సర్వీస్ ఛార్జెస్ మాత్రమే. దాంట్లో ఏదో మీరు ఏదో చేసేస్తున్నారని మీకు అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు. కానీ దట్ ఎసైడ్, అది మన సర్వైవల్ కోసం మనం చేసే పనులు. దట్ ఎసైడ్, మీరు టచ్ చేసే 100 మంది 1000 మంది స్టూడెంట్స్ లో మీరు ఏమి చూపించదలుచుకుంటున్నారు, వాళ్ళకి ఏమి చూపించాలనుకుంటున్నారు? మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మానవీయ కోణం చూపించాలనుకుంటున్నారు, మనుషులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అప్పుడే వాళ్ళు ఉత్తమ పౌరులుగా అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు. తద్వారా ఈ దేశం అంతా బాగుంటే, నా 2 కొడుకులు బాగుంటే నేను ముసలాన్ని అయినాక నాకు ఎలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న పౌరులందరూ బాగుంటే, మనం పెద్దవాళ్ళం అయినాక మనకి సొసైటీ బాగుంటుంది,
మనం పీస్ఫుల్ గా పాస్ అవుట్ అవ్వచ్చు. చివరికి మనం కోరుకునేది అదే కదా, అంతకంటే ఏం ఉంటుంది. ఇంత ట్రై చేసినాక నీకు ఏం కావాలి చూడండి, ఏం కావాలి? పీస్ఫుల్ రెస్పెక్టబుల్ పాస్ వే కావాలి, అంతకంటే ఎవరికి ఏం లేదు. కాబట్టి మీరు నేను చెప్పిన ఆ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర కానీ, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన ఇంద్రభవన్ అనే ఒక చిన్న హోటల్లో నేను పైనుంటే నేను రాత్రిపూట లేటుగా వస్తే ఆ పక్క రూములు వాళ్ళకి ఇబ్బంది ఏమోనని చెప్పేసి ఆయన బేస్మెంట్ లో ఒక డింగి రూమ్ లో ఉండేవాడు. థింక్ ఆయన ఒక పెద్ద ప్రాజెక్ట్ కి డైరెక్టర్, ఒక పెద్ద సంస్థకి కాబోయే చైర్మన్ ఒక హోటల్లో ఉండేవాడు. ఎందుకంటే ఆయన బ్యాచులర్ కాబట్టి ఆయనకి అంతకంటే అవసరం లేదనుకుని ఇలాంటిది ఒక హోటల్లో నెలవారీగా రూమ్ తీసుకుని ఈ లెవెల్లో ఉంటే, దీని పై లెవెల్లో ఉంటే నేను వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఆయన ప్రత్యేకంగా కిందగా దారి పెట్టుకుని కింద బేస్మెంట్ లో మన సెల్లర్ అంటానే దాంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉండేవాడు. అయితే అందుకు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగాడు, అందుకు ఆయన భారతరత్న కాగలిగాడు, అందుకు ఆయన ఇవాళ కూడా ఐఎస్ఆర్ఓ డిఆర్ఓ సంస్థతో ఏదన్నా మీకు నచ్చిన ఒక మనిషి పేరు చెప్పండి అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్పే ఫస్ట్ పేరు అబ్దుల్ కలాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొజిషన్స్. అలాంటి వాళ్ళని మనం గురువులను, అలాంటి వాళ్ళని మనం మోడల్ చేస్తున్నాం. మనల్ని చూసి మన పిల్లలు కూడా, మన తర్వాత వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని చూసి మీ స్టూడెంట్స్ అందరూ అలవాటు చేసుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ సంస్థ తరఫున మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీకు చిన్న సత్కారం చేసి, చిరు సత్కారం చేసి, ఈ సత్కారం చేయడం ద్వారా సొసైటీ తరఫున మేమందరం మిమ్మల్ని ఏం కోరుకుంటున్నామంటే మీరు చేస్తున్నది చేయండి, ఇంకా బాగా చేయండి, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను తీర్చిదిద్ది మన దేశాన్ని మరింత బలంగా నిలబడేలాగా, గౌరవప్రదంగా గురుస్థానంలోకి, దేశం కూడా గురుస్థానంలోకి వెళ్ళేంత విధంగా మన ప్రయత్నం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను మళ్ళీ మనకి సభా మర్యాదలు కూడా ఉన్నాయి, అందరం ఒకటే ఒకటి ప్రత్యేకంగా పేర్లు చెప్పలేదు. హవెవర్ నేను అన్నిగా భావించకుండా మా వైఎస్ఆర్కి పద్మజ గారు, వారి చైర్పర్సన్ ఉమెన్ కమిషన్, ఆ చైర్పర్సన్ చేశారు వాళ్ళు, వారికి మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే షీ హెల్ప్ ది స్టేట్, ఉమెన్ ఆఫ్ ది స్టేట్ కమ్ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఫర్ సమ్ టైమ్. అలాంటి వాళ్ళ సర్వీసెస్ కూడా మనం గుర్తు పెట్టుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా టీచర్సే కాబట్టి, మీరు కూడా టీచర్ అమ్మా, అందరూ టీచర్సే కాబట్టి టీచర్స్ అందరి తరఫున ఈ పురస్కారం తీసుకోబోతున్న టీచర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తక్కువ సమయంలో క్లుప్తంగా స్వీట్ గా మాట్లాడాల్సిన కోరుతుంది. సమయ భావన దృష్టిలో పెట్టుకుంది. సమయంలో ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని చేసిన గురువులకు మరొకసారి ఒక మాట, గురువు దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా నేను గురువు గారికి నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెప్పింది ఈ గురువే కాబట్టి. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తర్వాత మీరు ప్రసంగిస్తారని మరి సభ్యులు తెలియజేసుకుంటూ ఇప్పుడు డాక్టర్ సత్యానందం గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. తర్వాత వెంకటరాజు గారు, సుమేధ డైరెక్టర్, అలాగే శ్రీ ఎంకే బాబు గారు సెక్రటరీ కరస్పాండెంట్, ఎంకేఎం వారిని ప్రసంగించవలసిగా కోరుతున్నాం. నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఏ గురువు గారు చెప్పినా గానీ ప్రతి విద్యార్థికి ఇదే పాఠాలు చెప్తూ ఉంటాం. తల్లిదండ్రుల తర్వాత అందరి స్థానాన్ని గురువులు. ఈ రోజు వచ్చేసి మనం చెప్తే ఎవరైనా డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్, యాక్టర్స్. సో అదొక్కటే మనకి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం అండి. సో ఈ అవకాశాన్ని మన స్కూల్ లో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గోదావరి తెలుగు టాలెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ స్పెషల్ కావచ్చు, ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు.
దానిని ఈ గుంటూరులో వచ్చేసి మహానగరంలో మనందరినీ ఒక వేదికలాగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మీరందరూ కూడా ఇంకా మనం ఇప్పుడు ఆల్రెడీ మన ఇస్రో శాస్త్రవేత్తైనటువంటి అక్కడ ఆల్రెడీ చైర్మన్ వర్క్ చేసినటువంటి సార్ వాళ్ళు ఆయన గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని మనం ఇంకా పిల్లలకి ఎంతో నేర్పించాల్సి ఉంది, ఉన్నతమైన స్థాయికి చేకూర్చాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తర్వాత డాక్టర్ కె రెడ్డిరాజు గారు, కరస్పాండెంట్, విశిష్ట చైతన్య స్కూల్స్ అన్నమయ్య జిల్లా వారిని ప్రసంగించవలసిందిగా క్లుప్తంగా ప్రసంగించవలసిన కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు ప్రణామాలు అర్పిస్తూ, విద్యారత్న విద్యాభూషణ్ అవార్డు స్వీకరించేటటువంటి ఉపాధ్యాయ బృందానికి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, ఈరోజు మన సార్ గారు చాలా విషయాలు చెప్పారు. గురువు యొక్క ప్రాధాన్యతను గురించి, గురువు యొక్క అబ్దుల్ కలాం గారిని గురువుగా ఉదహరిస్తూ ఆయన జీవిత చరిత్రను గురించి సంగ్రహంగా చెప్పాడు. మాటలు చాలు, ఆ రత్నాలు ఆణిముత్యాలు చాలు, మనకు ఏం అవసరం లేదు. అంత మించినటువంటి వ్యక్తి సింప్లిసిటీలో గర్వం లేకుండా, అంతకు మించినటువంటి వ్యక్తి నా దృష్టిలో ప్రస్తుత పరిస్థితుల్లో కనపడినప్పుడు, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్దుల్ కలాం గారే నిగర్వి అని మనం చెప్పచ్చు. గర్వము లేనట్లుగా, గర్వము లేదు అని చెప్పేదానికి అబ్దుల్ కలాం గారు ఉదాహరణ. ఆయన బాల్యములో చిత్తపించలేరుకొని 6 పైసలు అణతో సంపాదించేవాడు. ఆయన రోజులో ఒక ఆదాయం వచ్చేసి ఒక అణ పేపర్ వేసేవాడు. ఆయన ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, నాకు ఉండేటటువంటి బట్టలు ఇవి అని చెప్పాడు. 4 షర్టులు, 6 ప్యాంట్లు, 3 కోట్లు, 43 డాక్టరేట్లు, 2500 పుస్తకాలు నా ఆస్తి అన్నాడు ఆయన. అటువంటి మహానుభావుడు మన భారతదేశానికి రాష్ట్రపతి కావడం అంటే మన భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ అని మనం చెప్పచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి నాయకుడు భారతదేశానికి రాష్ట్రపతి కావడం మన అదృష్టం. అదేవిధంగా ఈనాడు మనం ముఖ్యంగా సరస్వతి మాతను స్మరించుకోవలసినటువంటి దినం. విద్యారత్నం, విద్యాభూషణం, సరస్వతి పుత్ర అనేటటువంటి అవార్డులు అనేక చారిటబుల్ వారు సేవా దృక్పథంతో ఆదర్శ గురువులను సన్మానించడం చాలా 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 అరుదుగా జరుగుతుంది. ఈ బృహత్తర కార్యాన్ని నిర్వహించాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సరస్వతి దేవి గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సరస్వతీదేవి సరస్వతీదేవిని పూర్వకాలంలో, అంటే మా బాల్యంలో విద్యాభ్యాసం మొదలు పెట్టేటప్పుడు ఒక పద్యం మొదలు పెట్టి ఆ పద్యాన్ని నేర్పించి, ఆ పద్యం నేర్చుకున్న తర్వాతనే మాకు అహాలు నేర్పించేవాడు. ఏంటి ఆ పద్యము? తల్లి తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబోని నీవు నాయులంబందున నిలిచి దృంబణముగా ముక్తులు శబ్దంబుల్ పలుకుము నాదు వాక్కునం సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా అటువంటి పద్యం నేర్పించి, సంస్కారం నేర్పించి మాకు చదువు చెప్పేవాడు. అది లేకుండా అహాలు కూడా చెప్పేవాడు కాదు.
ఆ రోజుల్లో ఓం నమః శివాయ సిద్ధం నమః అనేటటువంటి బీజాక్షరాలతో చదువు చెప్పేవాడు. భక్తి ఉండేది, దైవభక్తి ఉండేది. ఏ ప్రార్థన మనం చేయాల్సిన అవసరం లేదు, ఏ దేవాలయానికి మనం పోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఓం నమః శివాయ సిద్ధం నమః అనే మంత్రాన్ని రోజు పఠిస్తే ఏమీ అవసరం లేదు. ఎంబీఏ చదువుకున్నా, రీసెర్చ్ చేసినా, ఎంతో పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్న అక్షరాభ్యాస అక్షరాలను రోజు ఒక మారు అనుకుంటే అది పుణ్యము, అదే మన వల్ల వదిలిస్తుంది అని వేదం చెప్తాం. కానీ దాన్ని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడి నుంచి చదువు చెప్పుకుంటున్నాం. అది కష్టమని పిల్లలకు, అది ఫస్ట్ లోనే మొదలు పెడితే ఇబ్బంది అని, పలకడం కష్టమని సులభంగా నుంచి సులభం లేక వెళ్ళిపోతూ ఉన్నాం. అది పరిస్థితి, ఈనాటి పరిస్థితి. నేను దయచేసి అన్నిదా భావించ కాకుండా మా పురాతనానికి వేదానికి పోలుస్తున్నాను. అయితే సరస్వతీదేవి వశీకరణ చేసుకోవాలంటే, సరస్వతీదేవి కృపా కటాక్షాలు మనకి లభించాలంటే సరస్వతీదేవి దండకం నేర్పించేవాడు. సరస్వతి దండకాన్ని ఎట్లా? జయ జయ జయత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళా కంఠనాళం త్రివేదీవళి సార సాహిత్య నిర్వృత్త తత్వోలు సంతృప్తరంగా మానసాల్లోల హేమాంబుజాసీనరావే చతుర్వేద సత్యాస్త్ర సంపర్క సంభూత సౌందర్య సంప్రాప్త నిస్తంద్ర సాంద్ర ప్రతిష్టాభిరావ సురామ రమ కోమలాసి సుధాగణ్యధామ జ్యోతిషాహార గంటేన తారోదయ స్ఫూర్తి విద్యోతమానేన విభ్రాజిత ఆత్మపక్షాం రాగాంబితాభ్యాం మత్స్య పద్మాది సంరక్షితం పాడి పద్మం త్వధీయం పురాణం శివస్థాపకం నిర్మలం ధర్మశాస్త్రం సురానీక నిత్యార్చనానీత మందార మాణిక్య దామోద్వలత్కండ సీమ దయాధామ రావే పయోజనసనాసాధ్య సంభావిత సంస్కృత ప్రాకృతాంగాది భాషా సగోరాక్షి సంసేవిత భవ్య సంగీత సాహిత్య దుర్ప్రాప్త సత్కీర్తి సౌరభ్య సంపూర్ణిత వీణపై శుద్ధ కళ్యాణి వాయించుతో నిన్ను దర్శించు కేతోయి గోడింప గాయించు నన్ను గణించ రక్షింపరావే విద్యామయీ త్వాం భజే భగవతి గుణదీర్ఘ భావోద్భావం సంతతిం సంతదానం కవీశాను లేనాడు నీటికి రూపము నూహించి వర్ణించి సమగ్ర సాంబోధి వేలించి మెప్పించి విఖాతులైపోల్చి ఈనాడు సామర్థ్యహీనుండనయ్యున్ పది నీకు కైమోర్చి కావించి దీనర్ణ కంబున్ పవిత్రాంతరంగుందని భారతీ నన్ను రక్షింపరావే శరత్కాల పూర్ణేందు బింబాన నా విద్యాప్రధానందు కావించవంతును శరానముదున్ శారదా నమస్తేస్తు సాకారక సిద్ధి భూమ్నే నమస్తేస్తు కైవల్య కళ్యాణ సీమ్నే నమ సర్వ నిర్వాణ కూడామణి శ్రేణిశ్రోణ ప్రభాజాల బాలా తపస్మేర పాదాంబుజాయ నమస్తే శరణ్యే నమస్తే వరణ్యే నమ సన్మధాయ నమో భర్మధాయ నమ శాశ్వతాయ నమో విశ్రుతాయ నమ శారదాయ నమస్తే నమస్తే నమః ఓం శ్రీం హ్రీం సరస్వతి నమః అనేటటువంటి మంత్రం దివ్య మంత్రంగా పనిచేస్తుందని, ఆమె కటాక్షం లభిస్తుందని పూర్వం నుంచి విద్యా విధానంలో ఉండేటివి. ఈనాడు మనం కొత్త తరంలో ఉన్నాం కాబట్టి కొత్త తరం విద్య మనం నేర్చుకోవాలి, తప్పదు. తప్పులుంటే మన్నించి పెద్దలు ఆశీర్వదించినట్టుగా కోరుకుంటూ అందరికీ మరొక మాకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అలీరా చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజా రమేష్ సార్ గారికి, మా కృష్ణారావు గారికి మొదలైనటువంటి మిగతా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. మరి డాక్టర్ కె రెడ్డి గారు, రెడ్డి రాజు గారు యొక్క సభను సరస్వతిమయం చేసి చక్కటి ప్రసంగం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన ఈ రోజు మరొక ముఖ్య అతిథి శ్రీ జీవి సుందర్ గారు, రాజమహేంద్రరావు
రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలల డైరెక్టర్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ జి హర్ష్ కుమార్ గారు తనయులు అయినప్పటికీ కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది. ఏదైనా సరే నర్మగర్భంగా మాట్లాడి మరియు సమాజం పట్ల చక్కటి అవగాహన కలిగినటువంటి ఉత్సాహవంతులు మరియు రాజకీయాల్లోకి రాణించేటువంటి ఉత్తములు శ్రీ జీవి సుందర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, గుడ్ ఇంట్రడక్షన్. చాలా ఇంట్రడ్యూస్ చేశారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న గురువులకి నమస్కారాలు చెప్తూ, అనీరా చారిటబుల్ ట్రస్ట్ వారికి మరియు ఎడ్యుకేషన్ స్పెషల్ రమేష్ గారికి నన్ను ఇక్కడ పిలిచి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చింది కృతజ్ఞతలు. అయితే ఇక్కడ చాలా మంది నేను చదువుకున్నప్పటి నుంచి టీచర్లుగా ఉన్నారు. ఇందులో ఒక 5 to 10 పీపుల్ టీచర్స్ కింద కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ టీచర్స్ కింద కూడా ఉన్నారు. అండ్ సో హ్యాపీ. నేను చదువుకున్నప్పుడు టీచర్స్ కింద ఉన్న వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు పెట్టి చాలా అభివృద్ధిలోకి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది మనందరినీ ఈ స్టేజ్ మీద కలుసుకోవడం. ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. బికాస్ నేను రీసెంట్ గా 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను. సుమారుగా ఒక 623 స్కూళ్ళు, ఒక 80 డిగ్రీ కాలేజీలు, 150 ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగి అందులో చాలా మంది టీచర్స్ కలిశాను, స్టూడెంట్స్ తో మాట్లాడారు. చాలా ఎఫెక్టివ్ గా అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. నాకు కనిపించింది ఏంటంటే వేరే నేను చదువుకున్నప్పుడు టీచర్ అనగానే ఒక ఇన్ఫర్మేషన్ గివర్ గా ఉండేవాడు. అంటే మాకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేవాడు. కానీ మోడర్న్ డే టీచర్ పరిస్థితి ఏంటంటే మీరందరూ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ గివర్స్ కింద ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గివర్ ఆ రోల్ గూగుల్, చాట్ అయ్యి ఆ రోల్ అయి తీసేస్తుంది. సో నేను ఈ సందర్భంగా ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషన్ ఓనర్స్, టీచర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బి ఏ మోడర్న్ డే టీచర్. మీరు ఒక మెంటార్ గా బిహేవ్ చేయండి, ఫెసిలిటేటర్ గా ఉండండి. ఎందుకంటే మీరు చదువుకున్నప్పుడు క్లాస్ రూమ్ లో 75 మంది ఉంటారు, ఇప్పుడు 20 మంది ఉంటున్నారు. సో మీరందరూ ఫెసిలిటేటర్ గా ఉంటే మీరు వేసే పునాడు రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తుని, భారతదేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో వెన్ ఐ సే ఫౌండేషన్, ఐ స్టార్ట్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక విలేజ్ ఉంది, ఒక ఏరు దాటితే ఒక 2 విలేజెస్ వచ్చినాయి. ఒక ఏరు దాటితే 2 విలేజెస్ వస్తే ఇద్దరికి బ్రిడ్జ్ కట్టుకునే అవకాశం దొరికింది. ఇద్దరి 2 విలేజెస్. ఒక విలేజ్ ఏమో చక్కగా మంచి డెకరేషన్ చేసి, మంచి సబ్ పెట్టి, ఓపెనింగ్ చేసి, మంచి పెయింట్లు వేసి మొదలు పెట్టిందండి. ఇంకో విలేజ్ ఏమో అట్టహాసంగా మొదలు పెట్టకుండా చక్కగా మంచి పునాదులు తవ్వి, బాగా మంచి సిమెంట్ అది ఫౌండేషన్ వేసి ఒక సింపుల్ డిజైన్ తో మొదలు పెట్టినారు. 2 బ్రిడ్జ్లు మొదలైనవి. కానీ వాళ్ళు ఫైండ్ ఒక బాధ వచ్చింది. ఏది మిగిలింది? అట్టహాసంగా లేకుండా మంచి పునాదులతో ఉన్న బ్రిడ్జ్ మిగిలింది. ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఆ వరద ఏంట్రా అంటే అతను చదువు పూర్తయిన తర్వాత అతను ఎదుర్కొనే ఉద్యోగాలు వేట. ఈ రోజున భారతదేశంలో డిగ్రీ చదువుతున్న పిల్లలకి 50% ఆర్ అన్ఎంప్లాయబుల్. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు 80% ఆర్ అన్ఎంప్లాయబుల్. సో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. I request all the teachers and education institute owners to be following the curriculum. అందుకనే మన భారతదేశ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అప్పట్లో 1990లో రాజీవ్ గాంధీ గారు ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే ఇక్కడ చాలా మంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ అయ్యారు. అంతేనా? అప్పుడే కదా ఫస్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరిగింది. ఆ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువైపోయి అడ్మిషన్స్ బ్యాక్ లో పడిపోయాయి. ఈ రోజు మళ్ళా భారతదేశ ప్రభుత్వం మనకు ఒక అవకాశం తీసుకొచ్చింది. అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఒక సింగిల్ డిసిప్లినరీ యాక్షన్ లో కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఇచ్చింది. కాబట్టి ఒకసారి దాన్ని చదువుకుని
I urge all the teachers on behalf of the young graduates like me. I completed my graduation 10 years back, but there are many more coming up. So, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫాలో అంటే బి ఏ మెంటర్, నాట్ ఏ టీచర్. సో బి ఏ ఫెసిలిటేటర్ అలా ఉండమని కోరుతున్నాను. అండ్ విద్యాపీఠ్ అండ్ విద్యారత్న అండ్ విద్యాభూషణ్ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీ యొక్క వర్క్ మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మీరు ఖచ్చితంగా మీ స్కూల్స్ లో మీ కాలేజెస్ లో ఉన్న అందరి టీచర్స్ కన్నా అందరి అడ్మినిస్ట్రేటర్స్ కన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటారు. అందుకనే ఈ చారిటబుల్ ట్రస్ట్ వల్ల ఏదైతే మా రాజా రమేష్ అంత ఈజీగా ఆయన అవార్డు ఇవ్వడం, చాలా ఏదో వర్క్ చేసి నాకు తెలిసి నేను చదువుకున్నప్పటి నుంచి ఆయన ఎడ్యుకేషన్ స్పెషల్ 20 ఏళ్ళ బట్టి అప్పటి నుంచి కూడా స్టూడెంట్ అసిస్టెంట్ అన్నా నువ్వు స్టూడెంట్ అసిస్టెంట్ పెట్టు బాగుంటుంది, నాకు కూడా చాలా సజెస్ట్ చేస్తాడు ఆయన. సో ఆ విధంగా ఆయన దృష్టిలో పడ్డారంటే డెఫినెట్ గా మీరు చాలా మంచి వర్క్. ఐ హోప్ యు హావ్ performed better than any other teacher in your respective schools and college. Congratulations once again. Thank you so much for giving the opportunity. థ్యాంక్ యూ సుందర్ గారు. టీచర్ కి ఒక దిశానిర్దేశం చేశారు. టీచర్ గా ఉండకుండా ఒక అకాడమిక్ గైడెన్స్ గా అలాగే కెరియర్ గైడెన్స్ గా ఇచ్చు మంచి ఫెసిలిటేటర్ గా ఉండాలని టీచర్స్ అందరికీ మన జీవి సుందర్ గారు ఆయన యొక్క సుందరమైనటువంటి స్పీచ్ లో తెలియజేసినందుకు మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే రాజా రమేష్ గారి గురించి చెప్పారు. ఆయన రాజమహేంద్రవరంలోనే గత 20 సంవత్సరాలుగా మరి గురు బ్రహ్మ అవార్డు తీసుకుంటూ ఎడ్యుకేషన్ టాలెంట్ టెస్ట్ నిర్వహించుకుంటూ చేస్తుంటే మన కృష్ణారావు గారితో ఉన్నటువంటి మంచి పరిచయం వల్ల గుంటూరులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ యొక్క ప్రారంభించబడి నిరంతరంగా వీరి యొక్క ద్వయం కొనసాగుతుందని భావిస్తూ ఇప్పుడు శ్రీ జి వెంకట మల్లికార్జున రెడ్డి గారు డైరెక్టర్ దక్ష ఐఐటి నీట్ అకాడమీ కాలేజ్ వారిని పరిశీలించవలసిన కోరుతున్నాను. నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి పురస్కారాలు అందుకునేటటువంటి వారందరికీ కూడా అభినందనలు. పెద్దలు అందరూ మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు గొప్ప ఉన్నత ఉపాధ్యాయులు మరియు చిన్న స్థాయి నుంచి ఈ దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగినటువంటి వ్యక్తి గురించి చాలా మంచిగా క్లుప్తంగా వివరించిన వారందరికీ కూడా నమస్కారంలో. వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. వారి పేర్లు చాలా తక్కువ సమయంలో విన్నందున వల్ల నేను సంబోధించలేకపోతున్నాను. మీ అందరికీ కూడా ఒకరికి నమస్కారం. నేను చాలా చిన్న విషయాలు చెప్తానండి మీకు. చాలా చిన్న విషయాలతో మీకు ఇంటరాక్ట్ అవుతాను. కృష్ణారావు గారు అంత గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. సుమారుగా 12 సంవత్సరాల నుంచి 2010, 2006, 18 years నుంచి పరిచయం. సార్ మా స్కూల్లో కూడా ప్రిన్సిపాల్ గా వర్క్ చేశారు. ఎప్పుడో ఒకసారి ఈ అనిరా చారిటబుల్ ట్రస్ట్ అని అది ఒకసారి నాకు చూపించారు, నేమ్ చూపించారు. అసలు ఈ అనిత అనే నేమ్ ఎందుకు తీసుకున్నాడా అని డౌట్ వచ్చింది. ఏం ఆయన చెప్పలేదు, నేను ఆలోచించాను. అనితలో అని కృష్ణారావులో బాగా తీసుకున్నారు. రెండు కలిపి అనిత చారిటబుల్ అందులో మేడం గారికి ఒక లెటర్ ఎక్కువనే ఇచ్చారు. సో ఆయనకు ఉన్నటువంటి ఆ మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి అది నిదర్శనం. అలాగే వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ చారిటీ చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మీకు తెలుసు. ఫస్ట్ ఒక రోజు వెళ్ళానండి, కేరళలో మాట్లాడదామని వెళ్ళాను. ఒక అరగంట తర్వాత మసాలా వాసన వస్తుందండి. సరే మసాలా వాసన కూరలో వస్తుంది అనుకున్నాను. కానీ ఇంకొక అరగంటకి అర్థంలో చికిత్స రీతిలో వచ్చారు. ఏమో మాట్లాడడానికి వచ్చాను, మీ కుటుంబ సభ్యులు ఏంటి మాకు ఇంత గౌరవిస్తున్నారని అంటే రెండోసారిలో కూడా అదే చేశారు. సో అలాంటి కుటుంబం మధ్యలో ఈ అనిద్ర చారిటబుల్ ట్రస్ట్ అనేది చారిటీ చేయడం అనేది నిజంగా ఆనందించే విషయం. అలాగే ఇక్కడ చాలా మందికి విద్య
భూషణ్, విద్యారత్న అవార్డులు ఇస్తున్నారని తెలిసి నేను చాలా ఆనందపడ్డాను. అసలు విద్యారత్న, విద్యాభూషణ్ అనే అవార్డులు ఎందుకు ఇవ్వాలి? జనరల్ గా మన సమాజంలో చూస్తున్నాం, చాలా మంది చాలా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసి రాత్రి ఇంటికి వెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే తను ఏం చెప్తారంటే తన భార్యతో ఈరోజు 2 ఫ్లాట్లు అమ్ముడుపోయి 50 లక్షలు లాభం వచ్చింది అని చెప్తారు. అదే ఇంకొక వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇంకొక విషయాన్ని ఇంత లాభం వచ్చింది, 1 కోటి రూపాయలు లాభం వచ్చినాయని చెప్తారు. ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయులు ఇంటికి వెళ్ళి పడుకొని చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ భార్య వచ్చి అడుగుతుంది, కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మ్యాథ్స్ మాస్టర్ అంటాడు, ఈ రోజు ప్రాబ్లం చెప్పారు, అసలు నేను సూపర్ ఉంది, అసలు ఎలా రియాక్ట్ కావాలని సూపర్ ఉంది అని ఆనందపడుతూ ఉంటాడు. ఆ పక్కింటి అని చెప్పి ఆయన 1 కోటి రూపాయలు తెచ్చాడు, 50 లక్షలు చూసాడు. ఇక్కడ గురువు అనేవాళ్ళు డబ్బుతో ఆనందించట్లేదండి. పిల్లలకి ఏమి ఇచ్చామో, పిల్లలకి ఏమి మనము మన దగ్గర ఉన్నది ఏమి ఇచ్చామో అనే దాంతో తృప్తి పడుతున్నారు ఉపాధ్యాయులు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు ఇది చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకొని ముందుకు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయులను జ్ఞానం ఉంది. జ్ఞానం ఎక్కడ ఉంది ఉపాధ్యాయులలో అంటే జ్ఞానం ఇక్కడే ఉందండి. ఇంకో విషయం మీకు గుర్తు చేస్తాను. కరోనా సమయంలో ఉపాధ్యాయులందరూ కూడా కొంతమంది కూరగాయల వ్యాపారం చేస్తున్నారు సార్, కొంతమంది ఇంకొక వ్యాపారం చేస్తున్నారు. మరి ఉపాధ్యాయులు గుర్తించేది ఎవరు? ఉపాధ్యాయులు మెచ్చుకునేది ఎవరు? వాళ్ళకు రావాల్సినటువంటి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ పొద్దుకి సాయంత్రం వరకు శ్రమ చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళు సంపాదించింది ఏమిటి అంటే ఆ సంపాదన ఏమిటి అని అదిగా చారిటబుల్ ట్రస్ట్ వారు గుర్తించి వారికి విద్యాభూషణ్, విద్యారత్న అవార్డులు ఇస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఉపాధ్యాయుడు ఎంత ఆత్మ సంతోషం ఈ యొక్క మాటలు తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్ర వెంకటేశ్వర గారు, డైరెక్టర్ శ్రీ కృష్ణ విద్యా సంస్థలు గుంటూరు వారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇప్పుడు నా అతిథులకి, నా తోటి మిత్రులు చందు సాంబశివరావు గారికి, మిగతా అతిథులందరూ కూడా డీటెయిల్డ్ గా వాళ్ళ వివరాలు తెలియదు కాబట్టి అందరి పేర్లని నేను చెప్పలేకపోతున్నాను. కానీ మా చిరపరిచితులు జీవి హర్ష్ కుమార్ గారి కుమారుడు సుందర్ గారికి, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ప్రముఖులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు అవార్డులు తీసుకోవడానికి ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. అనిరా చారిటబుల్ ట్రస్ట్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. కృష్ణారావు గారికి, అనిత దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు తీసుకుంటున్నందుకు. ఇక్కడికి రావడానికి కారణం మా రాజా రమేష్ ఎడ్యుకేషన్ స్పెషల్, ఇందాకే చెప్పారు 20 ఏళ్ల నుంచి నడుపుతున్నారని. మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి రాజమండ్రిలోనే కాదు గోదావరి జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకి చాలా చిరపరిచితమైనటువంటి వ్యక్తి. ఈరోజు గుంటూరులోకి కూడా మొత్తానికి అమరావతి నడిబొడ్డులో అడుగు పెట్టినందుకు, అనిరా చారిటబుల్ ట్రస్ట్ సహాయం చేసినందుకు, చేయూత అందించినందుకు రమేష్ కి అభినందనలు. అదేవిధంగా కృష్ణారావు గారికి కూడా ధన్యవాదాలు. అవార్డు గ్రహించడం, తీసుకోవడము అనేటటువంటి ఉత్సాహంతో మీరందరూ కూడా వచ్చారు ఇక్కడ. కానీ ఉపాధ్యాయులకి సహజంగా సహనం ఎక్కువ కాబట్టి ఈ ఉపన్యాసాలని మీరు కొంచెం సహిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. చందు సాంబశివరావు గారు మాట్లాడారు. ఆయన చాలా సైంటిస్ట్, ఇస్రోలో పనిచేసి చాలా ఉన్నత విద్యావంతుడు. ఎందుకో రాజకీయ గుంపులో కలిశారు.
ఆయన పాండిత్యం కొంచెం ఆగినట్టు కనిపించిన ప్రజలకు చేరుకోవాలి అనేటటువంటి దానితో ఆయన ఈ రంగాన్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మనం చూస్తే ఒక రాజకీయ నాయకుల సభ జరిగిందనుకోండి, ఇందాక చెప్పినట్లుగా సామాజిక బాధ్యతల గురించి అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లే. ఎక్కడ ఎలా రాజకీయం చేయాలో మాట్లాడితే సరిపోతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ల మీటింగ్ జరిగిందనుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా చూసుకోండి, సామాజిక బాధ్యత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా టీచర్స్ మీటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మిగతా ఫీల్డ్ ఏవైనా చూసుకున్నా, మిగతా అన్ని రంగాలు భ్రష్టు పట్టినా కూడా విద్యా రంగంలో ప్రధానంగా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఉపాధ్యాయ రంగం, ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి భ్రష్టత్వం చాలా తక్కువగా ఉంది. 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏదైతే మన భుజాల మీద ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల భవిష్యత్తు ఉంది, దేశం భవిష్యత్తు ఉంది అనేది ఆ రోజు టీచర్ ఎలా అనుకున్నారో ఈ రోజు కూడా టీచర్ దాదాపుగా అదే అనుకునేటటువంటి రంగం ఇది ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది భారతదేశం. అందుకనే మనం సామాజిక బాధ్యతని చెప్పక తప్పదు. పదే పదే వీళ్ళకే చెప్తున్నామనే బాధ ఉంటుంది. పిల్లల దేశభక్తి అంటే పిల్లలకి వాళ్ళు జెండాలు ఎగరేయడం, ఎండలో నిలబడడం, లేకపోతే ఆగస్టు 15 రిపబ్లిక్ డే జరపడం, ఇది దేశభక్తి అంటే పిల్లలకైనా, సామాజిక బాధ్యత అంటే ఉపాధ్యాయులకైనా అనేటటువంటి బాధ కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇది కూడా తప్పిపోతే మనం చాలా జీరోలోకి వెళ్ళిపోతాం అనేటటువంటిది మాత్రం వాస్తవం. కాబట్టి ఇవాళ నిజంగా ఉపాధ్యాయులకు ఇచ్చేటటువంటి ఇటువంటి అవార్డులు చాలా చిన్నవి, నిజానికి ఒక ప్రోత్సాహం మాత్రమే. దీన్ని ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రోత్సాహాలు ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయుల చేతిలో దేశ భవిష్యత్తు అనేటటువంటి రూపుదిద్దుకుంటుందని మనం నమ్ముతున్న తరువాత దానికి ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గతం కంటే ఇప్పుడు బెటర్. గతం కంటే ఉపాధ్యాయుల్ని చూసేటటువంటి పద్ధతి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ని చూసే పద్ధతి కానివ్వండి, కొద్దిగా మెరుగవుతోంది. మనమేమి ఆధునిక దేశాల్లాగా డెవలప్ అయినటువంటి కంట్రీ కాదు కాబట్టి ఒకేసారి అన్ని మార్పులు చేయలేం కాబట్టి, కానీ ఆ ఓరియంటేషన్ అయితే ప్రభుత్వాలకు ఉండాలి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది ఎంత చేసినా సరిపోదు అనేటటువంటి ఒక ఓరియంటేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉండాలి. కనుక నేను చెప్పేది సామాజిక బాధ్యత గురించి పదే పదే మాకే చెప్తున్నారు అనేటటువంటిది దయచేసి అనుకోకుండా, ఈ రోజున మనకి ఇస్తున్నటువంటి పురస్కారం అనేటటువంటిది తీసుకోవడానికి వచ్చినంత మాత్రాన మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక్కడ ఉన్నారు నా మిత్రులు కూడా ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్, నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో రావాల్సిన దాన్ని చందు సాంబశివరావు లాగా ఆయన లాగానే నేను కూడా రాజకీయ రంగంలోకి వచ్చాను అనుకోండి. అంతకుముందు రాజకీయ రంగానికి ముందుగానే సామాజిక ఉద్యమాల్లో ఉండడం వల్ల ఉపాధ్యాయ వృత్తిలో నిలబడలేకపోయాను. కానీ అప్పటి మిత్రులు కూడా ఇక్కడ అవార్డు అందుకోవడానికి ఈ రోజు ఉన్నారని నిర్వాహకులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఇది చిన్న ప్రోత్సాహమే, కానీ ఇవాళ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయులకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మనం ఖచ్చితంగా ఒక సంఘీభావం తెలుపుతాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది ఏ సమస్య అయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దపీట వేయాలనేటటువంటిది నాకున్నటువంటి గాఢమైనటువంటి అభిప్రాయం. సమస్యనే కాదు, వాళ్ళని పూర్తిగా ఒక ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళని పూర్తిగా ఏ సమస్య లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పని చేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అదే సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిలేటెడ్ గ్రూప్స్ కానివ్వండి, మనం ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నామా లేదా అనేటటువంటి ఒక ఇంటర్నల్ చెక్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ భ్రష్టు పట్టిపోతున్నప్పుడు మనం కూడా కాస్త అటు ఇటు అయితే పర్వాలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరిలోనైనా కలుగుతుంది, ఇది మానవ సహజం. కానీ మనని మనం నిలబెట్టుకోవడానికి ఒక అంతర్గత పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుల మీద ఉంది. ఈ సత్కారానికి ఇంత దూరం వచ్చినందుకు ప్రతి అవార్డు గ్రహీతకి, వారి సన్నిహితులందరికీ కూడా మరొకసారి
కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి రాజా రమేష్, కృష్ణారావు గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ తెలియజేసుకుంటాం. శ్రీ జి గారు విద్యా సంస్థల గుర్తు వారిని క్లుప్తంగా ప్రసంగించాల్సిన. నేను ఈ మీటింగ్ కి 5 గంటలకు రావాల్సింది, కొంచెం లేట్ అయింది. పెద్దవారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న అతిరథ మహారథులందరికీ కూడా సాయంత్రం సమయంలో ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకే ఒక్క మాట మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఒక టీచర్ ఎంత సాక్రిఫై చేస్తాడంటే, ఒక తల్లి కుటుంబాన్ని ఎంతైతే నెట్టుకొస్తుందో ఒక ఉపాధ్యాయుడు అంతకంటే ఎక్కువగా కష్టపడతాడు, ఏ టీచర్ అయినా కాదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా కష్టపడి నా స్టూడెంట్స్ ఉన్నతమైన స్థానంలో ఉన్నారని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే టీచర్. చూడండి, ఇప్పుడు లాయర్లందరూ తయారు చేస్తున్నవారు ఒక టీచర్, రాజకీయ నాయకులు తయారు చేస్తున్నవారు ఒక టీచర్, సైంటిస్టులు తయారు చేస్తున్నవారు ఒక టీచర్. అన్ని రంగాల్లో అందరినీ అభివృద్ధిలో తీసుకొస్తున్నారంటే టీచర్. కానీ టీచరు ఎవరికైతే పాఠం చెప్తారో వాళ్ళు కింద స్థాయిలో ఉన్నారు, విద్యార్థులు మాత్రం చాలా పై స్థాయిలో ఉన్నారు. నేను గత 35 సంవత్సరాల నుంచి గుంటూరు టౌన్ లో ట్యూషన్ సెంటర్ దగ్గర నుంచి కాలేజీ కరెస్పాండెంట్ స్థాయి వరకు ఎదిగాను. మరి నేను నెలకు 1.5-2 లక్షల రూపాయలు సంపాదిస్తుంటే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ మినిమం నెలకి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. మరి చూడండి, టీచర్ ఎక్కడున్నాడు, స్టూడెంట్ ఎక్కడున్నాడు. అలానే మంచి మంచి సెక్టార్స్ లోకి వెళ్ళారు. మనల్ని ఎవరన్నా గుర్తిస్తున్నారంటే కేవలం పాలిటిక్స్ లో ఉన్న ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. మరి మీ అందరినీ మనందరినీ అనీరా చారిటబుల్ ట్రస్ట్ రాజా రమేష్ గారు ఎడ్యుకేషనల్, ఆయన ఎక్కడో గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ గుంటూరులో పెట్టాలి, ఈ గుంటూరులో కార్యక్రమం బ్రహ్మాండం చేయాలని చెప్పి ఆయనకు ఆశయం. ఈ రోజు ఆశయం నెరవేరబోతుంది. అదే విధంగా నేను మిగతా వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు వినలేదు. మేడం గారు చాలా చక్కగా క్వశ్చన్ చెప్పారు. ప్రభుత్వం అందరినీ, ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, ఎవరైతే సమాజానికి మంచి పేరు తీసుకొస్తున్నారో, ఎవరైతే కష్టపడి వాళ్ళ విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తున్నారో అలాంటి వాళ్లకు ప్రభుత్వం వెన్నంటి ఉండాలి. కానీ అలాంటిది జరగట్లేదు మన ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు. విద్యాశాఖ మార్చులు ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీలు అయినా కానీ, సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ విద్యారంగంలో నిష్ణాతులైన వ్యక్తులకు మాత్రమే విద్యాశాఖ మంత్రి కేటాయించింది. ఎందుకంటే విద్యలో ఉన్న సమస్యలని తెలుస్తాయి. అలా లేదనుకోండి, సీల్డ్ కవరు సీఎం లాగా సీల్డ్ కవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోండి, మనకి ఏమి ఉండదు. మన సమస్యలు తెలియదు, మనం ఏ విధంగా ఉన్నామో తెలియదు. వాళ్ళు కేవలం ఏసీ రూమ్ లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అవి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా జరుగుతుంది మాత్రం తెలియదు. అందువల్ల ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ కానీ, డిగ్రీ విద్యా వ్యవస్థ కానీ, స్కూల్ విద్యా వ్యవస్థ కానీ ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. కానీ హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నంతగా, ఏపీలో ఉన్నంతగా మిగతా ఎక్కడా లేవు. ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు, ప్రపంచంలో కూడా లేవు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ 13 జిల్లాల్లో నుంచే ఎక్కువగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా నుంచి మాత్రమే ఎక్కువ మంది సైంటిస్టులు కానీ, తర్వాత రాజకీయ నాయకులు కానీ, లేకపోతే విపరీతమైన ట్రెండ్ సెక్టర్స్ ఎవరంటే మన ఏపీలో ఉన్న వాళ్ళు. మరి అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేడం గారు చక్కగా మరి మన సమస్యల మీద, మన యొక్క ఇష్యూస్ మీద
చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అలానే సాంబశివరావు గారు అంటే అందరికీ సుపరిచితులు. సాంబశివరావు గారు మంచి మంచి లెక్చరర్స్ ఇస్తూ ఉంటారు. నేను పేపర్లో చదవటం వింటం కూడా చూశాను. కానీ సార్ కూడా విద్య పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆదర్శ గురువు గారు గుంటూరులో ఉండటం మనకు అదృష్టంగా భావిస్తూ, మరి ఈ అనిరా చారిటబుల్ ట్రస్ట్, రాజా రమేష్ గారు, మిగతా మిత్రులందరూ కలిసి చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూడా వీరికి అభిమానులు ఉన్నారు. టిఎన్టీఎస్ ఉపాధ్యక్షులు శ్రీ నారా జోషి గారు యుఎస్సీ నుంచి ఆన్లైన్ లో అనిరా చారిటబుల్ ట్రస్ట్ కి వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ యొక్క ఆడియో క్లిప్ ని తెలియజేయవలసిందిగా కృష్ణరావు గారు కోరుతున్నాం. ఒకటి తండ్రి కంటే తల్లిని, ఆ తర్వాత నమ్మిన గురువుని. సో ఈ రోజు మీరు కూడా ఒకటే చెబుతున్నా, నేను బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ ఆఫీసర్ గా వర్క్ చేయడం జరిగింది. మా బ్రదర్ స్కూల్ టీచర్ గా వర్క్ చేయడం జరుగుతుంది విజయవాడలో. బట్ ఎక్కడికి పోయినా నేను సీనియర్ ఆఫీసర్ గా వర్క్ చేసిన నాకున్న గౌరవం కంటే మా బ్రదర్ విజయవాడలో ఏ గల్లీకి వెళ్ళినా డాక్టర్లు గాని, ఇంజనీర్లు గాని, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు గాని ఆయన గౌరవిస్తా ఉంటారు. అందుకని గురువుకు ఉన్న గౌరవం మన వ్యవస్థలో ఏ వ్యక్తికి లేదు. అలాంటి మీరు ఈ వృత్తిలో ఉన్నందుకు నిజంగా మీకు అందిన జీతాలు దీనికంటే ఒక వరం అని చెప్పి భావిస్తా ఉన్నాను. ఈ రోజు సన్మాన గ్రహీతలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యాలయ స్పెషల్ వారపత్రిక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ కూడా ఈ సన్మాన కార్యక్రమానికి సారథ్యం వహించవలసిన కోరచ్చు. ముందుగా సన్మానం అందుకున్నటువంటి వారు సరస్వతి పుత్ర అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు డాక్టర్ కె రెడ్డిరాజు గారు, కరస్పాండెంట్ విశ్వ చైతన్య స్కూల్స్. బాబు సన్నాయి ఉంటే పెట్టండి అమ్మా. సన్నాయి ఏదైనా పెట్టారా? సన్నాయి ఏదైనా ఉంటే పెట్టండి, సైడ్ బాగుంటుంది. ఫోన్ ఎవరైనా పెట్టండి అమ్మా. ఇక్కడ 2 మైకులు ఉన్నాయి నా దగ్గర. సన్నాయి పెట్టండి. పట్ల మంచి ప్రతిభావం కలిగే డైరెక్టర్ శ్రీ రసం పబ్లిక్ స్కూల్ పుత్తూరు వారికి కానూరు లలిత గారు. మరి కృష్ణారావు గారు సతీమణి డైరెక్టర్ శ్రీ రత్నం పబ్లిక్ స్కూల్ గుంటూరు శ్రీమతి కానూరు లలిత గారికి విద్యాభూషణ్ పురస్కారాన్ని ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేస్తూ ఆవిడకి షాల్ తోటి సత్కరించారు. పుష్పమాలకం చేసి ఒక మెడల్ బహుకరిస్తున్నారు శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు. అలాగే ముఖ్య అతిథుల చేతుల మీదుగా కూడా వారికి ఒక సన్మాన పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. మరి వారిని వారి అభిమానులు స్కూల్ ఉపాధ్యాయులందరూ కూడా వారిని గౌరవిస్తున్నారు. తర్వాత శ్రీ సత్యం శ్రీనివాస్ గారు, చైర్మన్ శ్రీ శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోరుకొండ, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ సత్యం శ్రీనివాస్ గారు. అది వరుస క్రమం. తర్వాత శ్రీ మరుపక్క శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీ సత్యసాయి విద్యానికేతన్ రాజానగర్ వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రసాద్ గారు అందుకుంటారు.
తర్వాత బంధు శ్రీనివాస్ గారు ఈ రోజు మా విశిష్ట అతిథి, మా ఆత్మీయ అతిథి శ్రీ శ్రీనివాస్ గారికి గౌరవ సత్కారాన్ని మరి మా విశిష్ట అతిథులందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతోటి ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని శ్రీ మరుగు శ్రీనివాస్ గారికి విశిష్ట అతిథులందరూ కూడా ఆత్మీయ సత్కారాన్ని కలుస్తున్నారు. వారిని ఉత్సాహంతోటి అలాగే పూలమాలను గుర్తులు చేసి వారికి నిమజ్జనం కూడా అందజేయవలసిన కోరుచున్నాం. శ్రీ మరుపతి శ్రీనివాస్ గారు, శ్రీ సత్యసాయి విద్యానికేతన్ రాజానగరం నుంచి ఎంతో అభిమానంతో ఇచ్చేసినటువంటి మరుపతి శ్రీనివాస్ గారికి అనిరా చారిటబుల్ అలాగే ఎడ్యుకేషన్ స్పెషల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. వారికి మరిన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నాం. తర్వాత ప్రత్యేక పత్రాలు కూడా అందజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా జీవి సుందర్ గారు, స్కూల్ అసిస్టెంట్ ఎస్పీహెచ్ఎస్ రాజపాలెం గోపాలపురం మండలం వారిని ముఖ్య అతిథులందరూ కూడా ప్రశంసా పత్రంతో రాజమండ్రి నుంచి వెంకటరాజు గారు, అలాగే శ్రీ చంద్ర సాంబశివరావు గారికి మరి మంచి గురు సత్కారాన్ని అందజేస్తూ వారికి నిర్వాహకులు చిరు సత్కారాన్ని వారి ఉత్సవాలకు సత్కరిస్తున్నారు. మరి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమంలో చక్కటి అధ్యక్షోపన్యాసాన్ని చేసి అందరికీ ఎంతో మంచి సమాచారాన్ని అందించినటువంటి శ్రీ సాంబశివరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మరొక ముఖ్య అతిథి మహిళా చదవమని శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్ వారు, వారు కూడా చిరు సత్కారాన్ని మా యొక్క చారిటబుల్ మరియు విద్యారంగ పత్రిక వారు మరి వాటిని కూడా చిరు సత్కారంతో గౌరవిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణరావు గారు సత్యమణి వారిని పూర్వమాలను శ్రీమతి సాధు గారు పూర్వమాలను చేస్తున్నారు. అలాగే హెడ్ మాస్టర్ రామారావు గారు వారందరూ కూడా. అలాగే ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ గారి యొక్క హస్బెండ్ గారు అయినటువంటి శ్రీ కేఎన్ లక్ష్మి గారు, అధినేత సెంటర్ ఫర్ డెమోక్రసీ పబ్లికేషన్స్ వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది. శ్రీమతి వాసిరెడ్డి వెంకట దంపతులకు